వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను జనని. బ్యాంకుల నుంచి వేల కోట్లు కొట్టేసి భారత్ నుంచి పరారైన మరో ఆర్థిక నేరస్తుడు చిక్కాడు. ఇప్పుడు అతడిని మన భారతదేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అతడే మెహుల్ చోక్సీ. ఒకటి కాదు, రెండు కాదు, 13,500 కోట్ల మోసం చేసి పరారైన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియంలో అరెస్ట్ అయ్యాడు. అయితే అతడిని ఇండియా తీసుకురావడానికి భారత్కు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. ఈ కేసులో ఇంకా ఎవరు తప్పించుకు తిరుగుతున్నారు? మెహుల్ చోక్సీ భారత్లో జరిగిన అతిపెద్ద బ్యాంకు మోసం కేసులో కీలక నిందితుడు. బెల్జియం పోలీసులు అతడిని ఓ ఆసుపత్రి నుంచి అరెస్ట్ చేశారు. భారత్ జారీ చేసిన 2 నాన్ బెయిలబుల్ వారెంట్ల ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. చోక్సీ 13,850 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసులో ప్రధాన నిందితుడు. అతడు క్యాన్సర్ చికిత్స కోసం బెల్జియంలో ఉన్నాడని, తన భార్య ప్రీతి చోక్సీ బెల్జియం పౌరసత్వం ద్వారా అక్కడ రెసిడెన్సీ కార్డు పొందాడని సమాచారం. బెల్జియం అధికారులు అతడిని జైలులో ఉంచారు. కానీ ఆరోగ్య కారణాలతో ఎక్స్ట్రాడియేషన్ ను వ్యతిరేకిస్తూ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. 2014 నుంచి 17 మధ్య పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో మోసం జరిగింది. చోక్సీ తన సంస్థ గీతాంజలి జెమ్స్ ద్వారా బ్యాంక్ అధికారులతో కుమ్మక్కై నకిలీ లెటర్స్ ఆఫ్ అండర్ టేకింగ్, ఫారిన్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ జారీ చేయించాడు. ఈ నకిలీ డాక్యుమెంట్లతో విదేశీ బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకున్నాడు. దీనివల్ల పిఎన్బికి 6,097 కోట్ల నష్టం వచ్చింది. మొత్తం మోసం 13,850 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ స్కామ్ ముంబైలోని పిఎన్బి బ్రాండీ హౌస్ బ్రాంచ్ లో జరిగింది. ఈ కేసులో చోక్సీ కీలక నిందితుడని సిబిఐ, ఈడీ ఆరోపిస్తున్నాయి. ఈ స్కామ్ లో చోక్సీతో పాటు అతడి మేనల్లుడు నీరవ్ మోదీ కీలక నిందితుడు. నీరవ్ మోదీ సంస్థలు డైమండ్ RUS, సోలార్ ఎక్స్పోర్ట్స్, స్టెల్లార్ డైమండ్స్ కూడా నకిలీ డాక్యుమెంట్లతో రుణాలు తీసుకున్నాయి. కొంతమంది పిఎన్బి అధికారులు కూడా ఈ మోసానికి సహకరించారు. నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్ జైల్లో ఉన్నాడు. అతడి ఎక్స్ట్రాడిషన్ కోసం భారత్ పోరాడుతోంది. ఈ కేసుతో చోక్సీ సోదరుడు చేతన్ చోక్సీకి సంబంధం ఉంది. ఈ కేసులో సిబిఐ 2 ఛార్జ్షీట్లు, ఈడీ 3 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. ఈ స్కామ్ బయట పడక ముందే చోక్సీ, నీరవ్ మోదీ 2018 జనవరిలో భారత్ నుంచి పారిపోయారు. చోక్సీని పట్టుకునేందుకు సిబిఐ, ఈడీ ద్వారా భారత్ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. 2018లో చోక్సీ యాంటిగ్వాకు పారిపోయి అక్కడి పౌరసత్వం తీసుకున్నాడు. 2021లో డొమినికాలో అరెస్ట్ అయిన లూప్ హోల్స్ వాడుకొని తప్పించుకున్నాడు. 2023లో ఇంటర్పోల్ రెడ్ నోటీస్ రద్దయిన బెల్జియం అధికారులతో భారత్ ఒప్పందం కుదుర్చుకొని ఎక్స్ట్రాడిషన్ కోసం పట్టుపట్టింది. 2,565 కోట్ల విలువైన చోక్సీ ఆస్తులను ఈడీ స్వాధీనం చేసింది. చోక్సీని ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించేందుకు PMLA కోర్టులో కేసు నడుస్తోంది.